మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటిసారిగా ఆదివారం భువనగిరి పట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంత్రికి పుష్పగుచ్చం అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. జిల్లాలో ఉన్న పెండింగ్ బిల్ పనులను, అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించామన్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. మాజీ మంత్రి కేటీఆర్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మీ ఒపీనియన్ అండి. ఆటో వద్దంటారా, బస్ స్టాండ్ రికార్డ్స్ సీఎం గారు ముందు పెడతారు, నేను ఎన్ని డిసిజన్ పబ్లిక్ సేఫ్టీ 1 మంత్ అన్ని చాలా బాగుంటుంది. అందరూ కూడా పబ్లిక్ కూడా అందరికీ కన్సల్ట్ చేసి చేస్తున్నారు. కేటీఆర్ గారు అక్కడ తెలంగాణ వాళ్ళు సన్మానం చేసి మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్న సందర్భంగా వారేదో టీఆర్ఎస్ పార్టీని 100 రోజులు రోజు అని చెప్తారు, 100 మీటర్ల రోజు దూతామని ముందు పెడతామని బరాబర్ పాతి పెడతాం. నువ్వేం మాట్లాడుతున్నావు కేటీఆర్? ఈ గవర్నమెంట్ 6 నెలల్లో పడిపోద్ది, అలా బాగోడు ఉన్నాడు, 6 ఫీట్ల పొడుగుండగానే ఆయన దమాకు పెరగాలి, సంవత్సరంలో పడిపోతే ఆడంటాడు. అంటే ఏంది ప్రజాస్వామ్యంలో ఎంతసేపు ఎమ్మెల్యే కురుడు అలవాట? మేము అనుకుంటే నెల రోజులలో 39 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ని 39 ముక్కలు చేస్తా నేను. మాకు అలవాట్లేదు. ఈ 64 మంది మంచి పనులు చేసి వచ్చే 5 ఏళ్ళల్లో 100 మంది ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. కానీ నువ్వు మాట్లాడే మాటలు కేటీఆర్ అహంకారం తగ్గించుకొని, నీ అహంకారంతోనే 60,000, 70,000, 80,000తో గెలిచింది మా ఎమ్మెల్యేలు. భారతదేశ చరిత్రలో ఇంత మెజార్టీతో ఇప్పుడు గెలవలే. కొన్ని సీట్లు ఆలస్యమైనాయి, కొన్ని సీట్లు మేము పొరపాటు చేసినాం, కొన్ని సీట్లలో వాళ్ళు అడ్డగోలు డబ్బులు దోచుకున్న డబ్బులు పెట్టినాం. లేకపోతే ఈసారి కూడా 80 వస్తుండే. మంచి పనులు చేసి 100 సీట్లు తెచ్చుకుంటాం. నువ్వు మా గవర్నమెంట్ గురించి, మా పార్టీ గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే నీ పార్టీని ముందబెట్టేదే కాదు, 14 ముక్కలు చేస్తాను నీ పార్టీని. మాకు పెద్ద లెక్క కాదు, మాకు అధికారం ముఖ్యం కాదు. గెలిచిన ఎమ్మెల్యేలతో పనిచేస్తాం. ప్రజల మనసులు గెలుచుకొని వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో భువనగిరి, నల్గొండ పార్లమెంట్ దేశంలో హైయెస్ట్ మెజార్టీలో ఉండే స్థానాలలో మొదటి 1-2 స్థానాలు భువనగిరి పార్లమెంట్, నల్గొండ పార్లమెంట్ మీరు రాసుకోండి. 4 లక్షల పైన మెజార్టీతో గెలిచే విధంగా ఇప్పటికెళ్ళి కష్టపడతాం. మా కాయకులకు, కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం 10, 12, 13 స్థానాలు గెలిపించుకుంటే టీఆర్ఎస్ పార్టీని మనం ముక్కలు చేసే అవసరం లేదు. వాళ్ళు కొట్టుకొని వాళ్ళే ముక్కలైపోతున్నారు. మన పార్టీ 20 ఏళ్ళు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇందిరమ్మ ఇల్లు కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. ఇందిరమ్మ ఇల్లు 10 ఏళ్ళకి ఒక ఇల్లు కట్టలే. పేదవాడు ఇల్లు లేక రోడ్ల మీద పండుకుంటూ, చెట్ల కింద పండుకుంటూ, త్వరలో గ్రామానికి 100 ఇల్లు ఇచ్చి ఆ స్కీమ్ కూడా గ్రామసభలో ఎంపిక చేసి స్టార్ట్ చేయబోతున్నాం. మారవాలని ఆఫీసర్లు చెప్పినా రేపు వచ్చి ఎంక్వైరీ చేసుకుంటున్నారు. అమెరికాలో చదువుకున్నావో ఏ ఊరు చదువుకున్నావో తెలియదు. నువ్వు నిజంగా ఒక లీడర్ అయితే 100 days లో చెప్పిన హామీని 2వ రోజు ఇంప్లిమెంట్ చేసి రోజు 10 కోట్ల రూపాయలు వీళ్ళు ప్రభుత్వం పేదల కోసం పెడుతున్న మహిళలకు ఒక్క మాటను హర్షించిందా? ప్రభుత్వానికి ఒక్క మాటను హర్షించిందా? మరి ఇవాళ ఆయన చేసిన దోపిడీలు, దొంగతనాలు, కౌలు రైతులకు ఇవ్వకుండా భూస్వాలకు 1000 కోట్లు రైతు బంధు ఇచ్చినాం. మీకు బిడ్డదనుకుంటే ఆయన కంటే ఎక్కువ తెస్తాం, కానీ మీకు ఏమైనా అభివృద్ధి మీద దృష్టి పెట్టి అది మాట్లాడు. మొత్తం తీసేసిండు. దాన్ని ప్రకృతిలో రివ్యూ పెడుతున్నాం. క్రియేషన్ సెక్రటరీ ఈఎన్టీఐ అవసరం ఉంటే టైం తీసుకుని ఉత్తమ్ కుమార్ రెడ్డి మేజర్ ఇరిగేషన్ మినిస్టర్ పిలిపించి బస్వాపూర్, ధర్మారెడ్డికి అన్ని కాలువలు కూడా ఆయన కిందకి వస్తాయి. ఆత్మకూరు మండలం పోయే కాలువ
ఇటు పూర్వరంగాన్ని కాలువ, ఇటు ధర్మానం కాలువ అని కన్నమాల రిజర్వాయర్ తో పాటు సభాస్ బండ్కి మనం వస్తే వాటర్ అది తక్కువైంది, మాకు వస్తలేవు. స్టేషన్ గా నవాబ్పేట తెలుగు కూడా ఇప్పుడు నిర్ణయిస్తలేడు ఆయన. దాని మీద కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా టైం ఉంటే రమ్మంటాం. ఇద్దరు మినిస్టర్లు ఎమ్మెల్యేలు రివ్యూ చేసి ఈ రెండు కాన్ఫరెన్స్ని తప్పనిసరిగా వాళ్ళు నెగ్లెక్ట్ చేయబట్టినంటే ఇవాళ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి ఇద్దరు ఎమ్మెల్యేలు ఘోరంగా ఓడగొట్టింది. వాళ్ళు రియల్ ఎస్టేట్ పరిమితమైన వాళ్ళు. ఇవాళ మేము అభివృద్ధికి మా ఎమ్మెల్యేలకు మేము ఒక టీం లాగా పనిచేస్తాం, వారికి సపోర్ట్ గా ఉంటాం, వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ వాళ్ళు ఏమన్నా నడుస్తాం. ఆలేరు కూడా ఆర్ఎన్బి నిధులకెళ్లి రెండు కాంట్రాక్టులకు బ్రిడ్జిలు ఇంకా రోడ్డు సంబంధించి కూడా దాదాపు 60-65 కోట్లు భువనగిరికి, 60 కోట్లు ఆలేరు కూడా ఇవ్వడం జరిగింది. కొరన్ పార్క్ అది కాక ఈ ఫస్ట్ విడతలు అంటే మాది బడ్జెట్ మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి కొత్త బడ్జెట్ వస్తుంది. పాత వర్క్స్ శాంక్షన్ కానీ నాకున్న శాఖలో భువనగిరి ఇవన్నీ కూడా హెచ్ఎండే ఫండ్ తెచ్చి వాళ్ళ కార్యకర్తలు తెచ్చుకుని భువనగిరి తప్ప ఎక్కడ బ్రిడ్జిలు కానీ ఏం కట్టలే. మాకు వచ్చి పోచంపల్లి పీపీఆర్ లింక్ బ్రిడ్జి కదా మనం రుద్రవేలి బ్రిడ్జ్ ఎప్పటి వేలు పెండింగ్ ఉంది. 10 ఏళ్ళ అధికారం ఉంది, తెలంగాణ వచ్చింది, బడ్జెట్ ఉంది, కార్యకర్తలు సీసీ రోడ్లు ఇస్తావు ఎమ్మెల్యే గారు, మరి ఎందుకు ఆ బ్రిడ్జిలు కట్టలే? ఇక నేను గెలిచిన వారం రోజులలో 10 రోజులనే ఎమ్మెల్యే గారు 3 సార్లు నా దగ్గరకు వచ్చి ఆ బ్రిడ్జ్ శాంక్షన్ చేపిస్తాం. ఆ సంగం బ్రిడ్జ్ కూడా దీంట్లో పెట్టించాం మనం సిఆర్ఎఫ్లో. గొల్లపాక బ్రిడ్జ్ సార్ మాకు జైన్ మతం మా దగ్గర అని చెప్పి ఐలయ్య గారు వచ్చినప్పుడు అడిగితే మనల్ని ప్రొసీడింగ్ ఇచ్చినాం, టెండర్ పిలుస్తున్నాం. ఇక్కడ బొల్లపల్లి అనంతపురం రోడ్ కూడా ఆ రోడ్ శాంక్షన్ చేసినాం. అంటే మీకు బడ్జెట్ ఉండి కూడా వాళ్ళకి పోయి అడిగే హక్కులు ధైర్యం లేదు. ముఖ్యమంత్రికి వెళ్తానికి అపాయింట్మెంట్ ఇవ్వడు. అందుకనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నాం, భువనగిరి మున్సిపాలిటీలో కూడా తప్పకుండా అమృత్ 2 స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వం కాంబినేషన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవి అన్ని కలిసి కూడా మీ ఎమ్మెల్యే గారు దాన్ని అప్పుడే ప్లాన్ చేసుకుంటున్నాడు. వారికి నా పూర్తి సహకారం ఉంటుంది. ఆలేరుతో పాటు భువనగిరి జిల్లాకి వచ్చే మునుగోడు ఎమ్మెల్యే కింద వచ్చే నారాయణపూర్ చౌటుపల్లిలో కూడా తప్పకుండా చేస్తాం. RRR రోడ్ చివరిగా చెప్తున్నా, అలైన్మెంట్ ఇక్కడికి వచ్చేదాన్ని నిన్న రివ్యూలో అన్ని పేపర్లో కూడా వచ్చింది. దాన్ని కూడా కొద్దిగా వెనుకకు మారుతుంది. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళి 60 కిలోమీటర్ల అవతల RRR ఉండాలి. మా గవర్నమెంట్ వచ్చిన మా సీఎం గారు అర్బన్, సెమీ అర్బన్, సబర్బన్ అండ్ రూరల్ అని పెట్టాడు. ఆ గైడ్ లైన్స్ ప్రకారం 60 కిలోమీటర్లు పెట్టవచ్చు. అప్పుడు 50 రోడ్ అవతలకి వెళ్ళి రోడ్డు రావాలి. దానికి కావాలని ఎవరు మార్చారో అర్థం కాదు. చాలా అప్పుడు కూడా జిల్లా మంత్రి కూడా ఉంటాయి కదా, ఎమ్మెల్యేకి ఏమైనా ఐడియా ఉంటాయి కదా. మన ఎమ్మెల్యే గారు హైదరాబాద్కి వచ్చాము చెప్పిన సార్ మీరు ఏమైనా సార్ రాయగిరి కానీ అప్పటికి ఈ బైపాస్ కూడా మొత్తం 3 పోయినాయి. అంత పేదోళ్ళు, బీసీలు, ఎస్సీలు ఉన్నారు, మీరు దాన్ని వెనకాల జరపాలి సార్ అని చెప్పి. అది అదృష్టవశాత్తు నా డిపార్ట్మెంటే కాబట్టి నిన్న రివ్యూ చేసినాం. నేను అన్ని పేపర్లో కూడా వచ్చింది. రేపటికి వెళ్ళి అలైన్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి మన కొత్త రెవెన్యూ చేసుకున్నాం. ఇంకొకటి చివరిగా నిన్న కేటీఆర్ గారు అక్కడ తెలంగాణ వాళ్ళు సన్మానం చేసి మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్న సందర్భంగా వారేదో టీఆర్ఎస్ పార్టీని 100 రోజుల్లో రోజు అని చెప్తుంది, 100 మీటర్ల రోజు తోలుతామని, ముంద పెడతామని, బరాబర్ పాతి పెడతాం. నువ్వేం మాట్లాడుతున్నావు కేటీఆర్? ఈ గవర్నమెంట్ 6 నెలల పడిపోద్ది, అలా బావోడు ఉన్నాడు 6 ఫీట్ల పొడుగుండగానే ఆయన దమాకు పెరగలే, సంవత్సరంలో పడిపోద్ది ఆడంటాడు. అంటే ఏంది ప్రజాస్వామ్యంలో ఎంతసేపు ఎమ్మెల్యే కూరుడు అలవాట? మేము అనుకుంటే నెల రోజులలో 39 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ని 39 ముక్కలు చేస్తా నేను. మాకు అలవాటు లేదు. ఈ 64 మంది మంచి పనులు చేసి వచ్చే 5 ఏళ్లలో 100 మంది ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. కానీ నువ్వు మాట్లాడే మాటలు కేటీఆర్ అహంకారం తగ్గించుకొని ఈ అహంకారంతోనే 60,000, 70,000, 80,000తో గెలిచింది మా ఎమ్మెల్యేలు. భారతదేశ చరిత్రలో ఇంత మెజార్టీతో ఇప్పుడు గెలవలే. కొన్ని సీట్లు ఆలస్యమైనాయి, కొన్ని సీట్లు మేము పొరపాటు చేసినాం, కొన్ని సీట్లలో వాళ్ళు అడ్డగోలే డబ్బులు దోచుకున్న డబ్బులు పెట్టినాం. లేకపోతే ఈసారి కూడా 80 వస్తున్నాయి. మంచి పనులు చేసి 100 సీట్లు తెచ్చుకుంటాం. నువ్వు మా గవర్నమెంట్ గురించి, మా పార్టీ గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే నీ పార్టీని ముందు పెట్టేదే కాదు, 14 ముక్కలు చేస్తాను నీ పార్టీని. మాకు పెద్ద లెక్క కాదు, మాకు అధికారం ముఖ్యం కాదు. గెలిచిన ఎమ్మెల్యేలతో పనిచేస్తాం. ప్రజల మనసులు గెలుచుకొని వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో
భువనగిరి నల్గొండ పార్లమెంట్ దేశంలో హైయెస్ట్ మెజార్టీలో ఉండే స్థానాలలో మొదటి 1-2 స్థానాలు భువనగిరి పార్లమెంట్, నల్గొండ పార్లమెంట్. మీరు రాసుకోండి. 4 లక్షల పైన మెజార్టీతోని గెలిచే విధంగా ఇప్పటికెళ్ళి కష్టపడతాం. మా కాయకులకు కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం 10, 12, 13 స్థానాలు గెలిపించుకుంటే టీఆర్ఎస్ పార్టీని మనం ముక్కలు చేసే అవసరం లేదు. వాళ్ళు కొట్టుకుని వాళ్లే ముక్కలైపోతున్నారు. మన పార్టీ 20 ఏళ్ల అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఇందిరమ్మ ఇల్లు కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. ఇందిరమ్మ ఇల్లు 10 ఏళ్లకే ఒక ఇల్లు కట్టలే. పేదవాడు ఇల్లు లేక రోడ్ల మీద వండుకుంటూ చెట్ల కింద వండుకుంటారు. త్వరలో గ్రామానికి 100 ఇండ్లు ఇచ్చి ఆ స్కీమ్ కూడా గ్రామ సభలో ఎంపిక చేసి స్టార్ట్ చేయబోతున్నాం. మారవాలని ఆఫీసర్లు చెప్పినా రేపు వచ్చి ఎంక్వైరీ చేసుకుంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళి 60 కిలోమీటర్ల రోడ్ పోతుంది. రోడ్డు ఇది సిటీ సెంట్రల్కి వెళ్ళి పోకూడదు. దాన్ని కొద్దిగా ఎన్నికలు జరుపుతారా డిపార్ట్మెంటల్ వచ్చి మాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ డిసిజన్ నేను తీసుకుంటా. నేను ముఖ్యమంత్రి గారితో కూర్చొని లోకల్ ఎమ్మెల్యేలతో చర్చించి ఇబ్బంది లేకుండా సూటబుల్ కంపెన్సేషన్ ఇచ్చి ఇవాళ కాస్ట్లీ 5 కోట్ల ఎకరం ఉన్న కానీ మనం 15 లక్షలు ఇస్తే వాళ్ళు తీసుకున్నాం. పైసలనే కాదు, తాత ముత్తాతలకెళ్ళి వచ్చిన సిరాతి పోతే ఎంత బాధ ఉంటుందో చెప్పండి. ఇప్పటికే 2 ఎకరాలు పోయింది. 3 ఎకరాలు ఉన్నాడు, 2 ఎకరాలు రింగ్ రోడ్లో పోయింది. ఈ రోడ్ల వాడు ఎంత బాధపడాలి? సో అందుకనే గవర్నమెంట్ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్ ఉన్న దగ్గర అలైన్మెంట్ ఫిక్స్ చేయమని చెప్పినా అది 1 వీక్ తర్వాత టోటల్ రిపోర్ట్ వచ్చినాక మీరు చెప్పగలుగుతాం. కేంద్ర ప్రభుత్వం పరిధిలో అని చెప్పి గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది ల్యాండ్ ఎక్వేషన్ 50-50%. రోడ్ కన్స్ట్రక్షన్ మొత్తం పైసలు వాళ్ళయే. కన్స్ట్రక్షన్ ఇక టెండర్లు పిలవడం కానీ మిగతా కార్యక్రమాలు చూసుకునేది మేము. 346 కోట్లు యూటిలిటీస్ అంటే సబ్స్టేషన్ అడ్డం వస్తుంది, ఒక ఇల్లు వస్తాయి ఆ రోడ్డు పోర్షన్లో. 346 కోట్లు కట్టమంటే ఒక సోమేష్ కుమార్ అనే పనికిరాని చీఫ్ సెక్రటరీ ఉంటే ఈ ముఖ్యమంత్రికి సలహా ఇచ్చి మేము ఇయ్యం పో అన్నాడు. అప్పుడు నా వాట్సాప్ లో ఉంది, మన ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చిన. మీరు ఆ 345 లెటర్ ఇస్తే ఒప్పుకుంటారు, లెటర్ ఇవ్వకపోతే రోడే క్యాన్సల్ అన్నాడు ఆయన. ఇలా త్రిపులార్ అంటే తెలంగాణకు మనకు మణిహారం. ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్యారలల్ చేస్తే 50% తెలంగాణ కవర్ అయితే మొత్తం ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇక్కడికి వస్తాయి. దీనికి రేడియల్ రోడ్ మళ్ళీ ఈ రింగ్ రోడ్కి పెడుతున్నాం. ఈయన 300 చెబుతా నేను ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని అన్నా ఇట్లా అన్నారు సీఎం గారు, ఇట్లా అన్నారు గడ్కరీ గారు, ఈ 340 మీరు ఇస్తున్నట్టు లెటర్ రాయండి, ఇమీడియట్ గా నేను ఫండ్స్ రిలీజ్ చేసి మీకు పర్మిషన్ ఇస్తే మీరు టెండర్లు పెట్టుకుని వర్క్ స్టార్ట్ చేసుకున్నాను. నేను మినిస్టర్ అయిన వారం రోజులు లెటర్ రాపించిన. ఆ లెటర్ ముఖ్యమంత్రి గారు నేను మధ్యలో నా ఎందుకు బాగాలేకపోతే ముఖ్యమంత్రి గారికి పోయి ఢిల్లీలో హ్యాండ్ ఓవర్ చేయొచ్చు, దాన్ని క్లియర్ చేసిన. చివరిగా కేటీఆర్ ఒకటే చెప్తున్నా, కరెంటు బిందు గిరెంట్ మీద రైతులను రెచ్చగొట్టినా రెచ్చిపోయి మీ మీద అటాక్ చేస్తారు, మీ ఆస్తులు కొనుక్కుంటారు. ఇవాళ నువ్వు కౌలు రైతులకు రైతు బంధు ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ 7,000 ఎకరాలు ఉన్న రామేశ్వరరావుకు రైతు బంధు వస్తుంది, 600 ఎకరాలు ఉన్న మల్లారెడ్డికి రైతు బంధు వస్తుంది. కౌలు రైతులు, ట్రైబల్స్, ఇక్కడున్న లంబాడి సోదరులు కౌలు తీసుకుంటే వాళ్ళకు పైసలు ఇవ్వవు. అందుకనే పిచ్చి పిచ్చి మాటలు కట్టిపెట్టి నువ్వు మేము అన్ని కరెక్ట్ చేస్తున్నాం, అందరి సలహాలు తీసుకుంటున్నాం. అవసరం ఉంటే ఏమైనా చేయదలుచుకుంటే అఖిలపక్షం పెట్టి టీఆర్ఎస్ కాదు, కమ్యూనిస్టులను కాదు, అందరినీ ఆహ్వానించే నిర్ణయాలు తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ డిసిజన్ నేను తీసుకుంటాను. నేను ముఖ్యమంత్రి గారితో కూర్చొని లోకల్ ఎమ్మెల్యేలతో చర్చించి ఇబ్బంది లేకుండా సూటబుల్ కంపెన్సేషన్ ఇచ్చి ఇవాళ కాస్ట్లీ 5 కోట్ల ఎకరం ఉన్న దాన్ని మనం 15 లక్షలు ఇస్తే వాళ్ళు తీసుకున్నాం. పైసలనే కాదు, తాత ముత్తాతలకెళ్ళి వచ్చిన సిరాతి పోతే ఎంత బాధ ఉంటుందో చెప్పండి. ఇప్పటికే 2 ఎకరాలు పోయింది, 3 ఎకరాలు ఉన్నాడు, 2 ఎకరాలు రింగ్ రోడ్లో పోయింది. ఈ రోడ్లో వాడు ఎంత బాధపడాలి? సో అందుకనే గవర్నమెంట్ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్ ఉన్న దగ్గర అలైన్మెంట్ ఫిక్స్ చేయమని చెప్పినా అది 1 వీక్ తర్వాత టోటల్ రిపోర్ట్ వచ్చినాక మీకు చెప్పగలుగుతాం. కేంద్ర ప్రభుత్వం పరిధిలో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది ల్యాండ్ ఎక్వేషన్ 50-50%. రోడ్ కన్స్ట్రక్షన్ మొత్తం పైసలు వాళ్ళయే. కన్స్ట్రక్షన్ ఇక టెండర్లు పిలవడం కానీ మిగతా కార్యక్రమాలు చూసుకునేది మేము. 346 కోట్లు యూటిలిటీస్ అంటే సబ్స్టేషన్ అడ్డం వస్తుంది, ఒక ఇల్లు వస్తాయి ఆ రోడ్ పోర్షన్లో.
346 కోట్లు కట్టమంటే ఒక సోమేష్ కుమార్ అనే పనికిరాని చీఫ్ సెక్రటరీ ఉంటే ఈ ముఖ్యమంత్రికి సలహా ఇచ్చి మేము ఇయ్యం పో అన్నాడు. అప్పుడు నా వాట్సాప్లో ఉంది, మొన్న ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చాను. మీరు ఆ 345 లెటర్ ఇస్తే ఒప్పుకుంటున్న లెటర్ ఇవ్వకపోతే రోడే క్యాన్సల్ అన్నాడు ఆయన. ఇలా త్రిబులార్ అంటే తెలంగాణకు మరొక మణిహారం. ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్యారలల్ చేస్తే 50% తెలంగాణ కవర్ అయితే మొత్తం ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. దీనికి రేడియల్ రోడ్ మన ఈ రింగ్ రోడ్కి పెడుతున్నాం. ఈయన 300 నేను ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని అన్న ఇట్లా అన్నారు సీఎం గారు, ఇట్లా అన్నారు గడ్కరీ గారు, ఈ 340 మీరు ఇస్తున్నట్టు లెటర్ రాయండి, ఇమీడియట్గా నేను ఫండ్స్ రిలీజ్ చేసి మీకు పర్మిషన్ ఇస్తే మీరు టెండర్లు పెట్టుకొని వర్క్ స్టార్ట్ చేసుకున్నారు. నేను మినిస్టర్ అయిన వారం రోజులు లెటర్ రాపించిన. ఆ లెటర్ ముఖ్యమంత్రి గారు నేను మధ్యలో ఎందుకు బాగాలేకపోతే ముఖ్యమంత్రి గారికి పోయి ఢిల్లీలో హ్యాండ్ ఓవర్ చేయొచ్చు, దాన్ని క్లియర్ చేసిన. చివరిగా కేటీఆర్కి ఒకటే చెప్తున్నా, కరెంటు బిందు గిరెంట్ మీద రైతులను రెచ్చగొట్టినా రెచ్చిపోయి మీ మీద అటాక్ చేస్తారు, మీ ఆస్తులు గుంజుకుంటారు. ఇవాళ నువ్వు కౌలు రైతులకు రైతు బంధు ఆ రోజు ఎంత కుట్రా ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ 7,000 ఎకరాలు ఉన్న రామేశ్వరరావుకు రైతు బంధు వస్తుంది, 600 ఎకరాలు ఉన్న మల్లారెడ్డికి రైతు బంధు వస్తుంది. కౌలు రైతులు ట్రైబల్తులు ఇక్కడున్న లంబాడి సోదరులు కౌలు తీసుకుంటే వాళ్ళకు పైసలు ఇవ్వవు. అందుకనే పిచ్చి పిచ్చి మాటలు కట్టిపెట్టి నువ్వు మేము అన్నీ కరెక్ట్ చేస్తున్నాం, అందరి సలహాలు తీసుకుంటున్నాం. అవసరం ఉంటే ఏమైనా చేయదలుచుకుంటే అఖిలపక్షం పెట్టి టీఆర్ఎస్ కాదు కమ్యూనిస్టులను కాదు అందరినీ ఆహ్వానించే నిర్ణయాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కోట్ల అప్పుల పాలు చేసి లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకొని ధరణి ద్వారా 1,000 కోట్ల భూములు అక్రమంగా పొంది మన బతుకులు మాత్రం ఒక ఉద్యోగం చదువుకున్న బీఈడీ చదువుకున్న ఒక టీచర్ నోటిఫికేషన్ లేదు, గ్రూప్ 2 సర్వీస్ ఎగ్జామ్ నిర్వహించరాదు. మన బతుకులు ఎట్లా చేసిందంటే ఆ కుటుంబం గొర్రెలు చేప పిల్లలు బతుకమ్మ చీరలు 60 రూపాయల బతుకమ్మ చీర 380 బిల్లు ఉన్నది నా దగ్గర తీసినాం. దాన్ని కూడా ఎంక్వైరీలు యాడ్ చేస్తాం. సూరత్లో కొనుక్కొస్తే 60 రూపాయలు పడుతుంది, అది మొత్తం 10 గ్రాముల వెయిట్ కూడా ఉండదు. అది దానికే పరిమితం చేసిన ఈ తెలంగాణని భ్రష్టు పట్టిపోయి అప్పులపాని తెలంగాణని గాడిలో పెట్టడానికి మా ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్లో 7వ తారీఖు ప్రమాణ స్వీకారం అయితే 9వ తారీఖు నుంచే బస్సులలో ప్రతిరోజు 30 నుంచి 35 లక్షల మంది మహిళలు బస్సులో ప్రయాణం చేస్తున్నారు ఉచితంగా. సంక్రాంతి రోజు లక్షల మంది టెంపుల్స్ కానీ వాళ్ళ బంధువుల ఇళ్ళలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా కార్డు 10 లక్షలకు పెంచినాం. ఇంకా కూడా దాన్ని చాలా చేస్తున్నాం. ఆరోగ్యశ్రీలో అన్ని డిసీజెస్ కలపాలని మొన్ననే అప్లికేషన్ తీసుకున్నాం. వాళ్ళకు అడ్వైజ్ చేస్తున్నాం. వాళ్ళలాగా ఎమ్మెల్యే దగ్గరికి పోయి కళ్యాణ లక్ష్మి సంతకం కావాలంటే కడువ కప్పుకుంటావా లేదా, గృహలక్ష్మి కావాలంటే కడువ కప్పుకో, దళిత బంధు కావాలంటే కడువ కప్పుకో. అలాంటి పిచ్చి పనులు ఏది గవర్నమెంట్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేసిండు? కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో ఇప్పుడు 2000 అంటే భార్య భర్తలకు, ఇప్పుడు 4000 అంటే ఇప్పుడు 4000తో సమానం. గ్రామం మొత్తం శాచురేషన్, అందరికి పెన్షన్లు ఇచ్చినాం, అందరికి ఇల్లు ఇచ్చినాం. ఇందులో మీరు 400 ఇల్లు 300 ఇల్లు 1,00,000, 20 ఏళ్ళకి 1,00,000 అంటే ఇప్పుడు 10 లక్షలు. అంత వాల్యూ పెరిగింది ఇప్పుడు. అలా అప్లికేషన్ స్వీకరించి 2-3 రోజుల్లోనే దానికి చేసి గతంలో 2018 ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఇక్కడ ప్రజలు ముఖ్యంగా మా నాయకులు మా కార్యకర్తలు నా మీద నమ్మకంతో ఎంపీగా గెలిపించి రాజకీయంగా జన్మనిచ్చిన నల్గొండ కాంతి జన్మనిస్తే ఓడిపోయిన తర్వాత పునర్జన్మనిచ్చిన భువనగిరి నియోజక ప్రజలందరికీ ముఖ్యంగా భువనగిరి కాన్స్టిట్యూన్సీతో పాటు ఆలేరుతో పాటు అన్ని కాన్స్టిట్యూన్సీ ప్రజలకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మళ్ళా ఈసారి నల్గొండ ప్రజల ఆశీర్వాదంతో అందరి ప్రజల ఆశీర్వాదంతో నల్గొండ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర R&B సినిమాటోగ్రఫీ మంత్రిగా మొదటిసారి భువనగిరి రావడం, ఇందులో మా సోదరులు ఐలయ్య గారు ఆయన బలహీన వర్గాల నాయకుడే కాకుండా అన్ని వర్గాలతో 5 సంవత్సరాల పాటు ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ
ఈరోజు అంచెలంచెలుగా సర్పంచ్ నుంచి మిల్క్ సొసైటీ సెక్రటరీగా, అలాగే ఈరోజు ఎమ్మెల్యేగా, మళ్ళా లక్ష్మీనరసింహ ఆశీర్వాదంతో విప్పు కూడా కావడం జరిగింది. మీ అందరి సపోర్ట్తో వారికి అభినందనలు, వారి శుభాకాంక్షలు. వారిని గెలిపించిన ఆలేరు ప్రజలందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, కష్టపడ్డ మా నాయకులని నేను గెలిచిన మొదటి రోజు ర్యాలీలో చెప్పాను. ఆలేరులో రాష్ట్రంలో గెలిచే మొదటి సీటు ఆలేరు, నా టార్గెట్ కూడా ఆలేరే, ఎక్కువ వస్తారని చెప్పి 50,000 మెజార్టీతో గెలవాలంటే ఆల్మోస్ట్ 50,000 వచ్చింది కానీ 137 ఓట్లు తక్కువ వచ్చినాయి. అంటే నా లక్ష్మీనరసింహ ఆశీర్వాదం, ఆ స్వామి పాదాల దగ్గర నేను చెప్పిన మాట నిజమైంది. దాన్ని కష్టపడి గెలిపించిన మా నాయకులు ముఖ్యం, మా కార్యకర్తలు ముఖ్యం. పోటీ చేసిన ప్రజలకు 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మరొక సెన్సేషనల్ ఇష్యూ ఏంటంటే, ఎప్పుడు చూసినా ఎక్కడొచ్చినా నల్గొండలో 12 వస్తాయి, 11 వస్తాయి, భువనగిరి మాత్రం టైట్ ఉందని అంటారు. ఎప్పుడు దాన్ని పటాపంచలు చేస్తూ గతంలో ఎమ్మెల్యే ఓడిపోయినా పట్టు వదలకుండా భువనగిరి చుట్టే ఉంటూ ప్రతి చిన్న పెద్ద కార్యక్రమంలో ప్రజలతో మమేకమై ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాడుతూ ఈరోజు భువనగిరి కిల్లాపై ఎంతో చరిత్ర ఉన్న భువనగిరి అంటేనే చరిత్ర. రావినారాయణ రెడ్డి మహానాయకులు పుట్టిన గడ్డ ఇది. ఆ గడ్డ మీద 40 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగురవేసిన మా సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి గారి ముందుగా వారి శుభాకాంక్షలతో పాటు వారి విజయానికి కష్టపడ్డ మా నాయకులకు, కార్యకర్తలకు, ఓటేసిన ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు, కుల మతాలకు అతీతంగా అటు సైడ్కి వెళ్ళి ఎన్ని డబ్బుల ప్రభావం కానీ, ఎన్నికల మీద దొంగ జీవోలు ఇచ్చినా, అక్రమంగా హెచ్ఎండి నిధులు తీసుకొచ్చి కార్యకర్తలకు పంచిపెట్టినా, ఎన్ని మోసం మాటలు చెప్పినా అనిల్ రెడ్డి గారిని గెలిపించిన ప్రజలకు సపోర్ట్ చేసిన మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కూడా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కార్యక్రమం పాల్గొన్న మాజీ జడ్పీ నారాయణ రెడ్డి గారు, మా కౌన్సిలర్స్కు, జడ్పీటీసీలకు, ఎంపీపీలకు, నాయకులకు, మరీ ముఖ్యంగా మీడియాలో అందరికీ మొదటిసారి మినిస్టర్గా వచ్చినందుకు స్వాగతం పలికిన మా నాయకులకు, ప్రెస్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన మా ఎమ్మెల్యే గారు అనిల్ రెడ్డి గారికి చెప్పి మొదటిసారి వస్తున్నాను కాబట్టి మన కలెక్టర్ గారు కలిసి కొన్ని విషయాల మీద, అంటే ఇంపార్టెంట్ విషయాలే మీరు ఎంత విన్నాను. అందులో బస్వాపూర్ ప్రాజెక్టు కానీ, భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించినవి కానివ్వండి, ఒక మోడల్ క్రికెట్ స్టేడియం ఎక్కడ లేని విధంగా, సౌత్ ఇండియాలో ఎక్కడ లేని విధంగా దాన్ని నేను ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ చేపిస్తే మా ప్రభుత్వం రాగానే అనిల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎమ్మడి కలెక్టర్ గారితో చర్చించి మంచి స్థలం ఎంపిక చేసి దాని మొదటి సంతకం రెవెన్యూ మినిస్టర్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మొదటి సంతకం భువనగిరి స్టేడియానికి సంబంధించిన 10 ఎకరాల భూమి ఇవ్వడం, దాన్ని ఇవాళ డిపిఆర్ కూడా సిద్ధం చేసి నిన్ననే సెక్రటరియట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ స్పోర్ట్స్ డైరెక్టర్ గారితో ఆఫీసర్తో రివ్యూ చేసి నెక్స్ట్ వీక్ డిపిఆర్ పంపించి 2 నెలల్లో టెండర్ కార్యక్రమం పూర్తి చేసి స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తున్నాం. ఇవాళ నేషనల్ లెవెల్లో ఇక్కడ ఏ కాంపిటీషన్ జరిగినా హైదరాబాద్ దగ్గరలో ఇక్కడ నిర్వహించే విధంగా దాన్ని అభివృద్ధి చేయడం, ఎమ్మెల్యే గారు పట్టుదలతో దాన్ని సాధించుకోవడం, నా మీద ఒత్తిడి తీసుకోవడం, దాంతోపాటు టూరిజంకి వెళ్ళి రోప్వే కూడా త్వరలోనే ఒక 2 మాసాల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని రోప్వే తీసుకొచ్చి ఒక టూరిజం స్పాట్ లాగా చేయాలని భువనగిరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. కేంద్రం ఇచ్చే నిధులు కాకుండా సరిపోకుంటే రాష్ట్ర నిధులు కూడా వాడుకుంటాం. ఇప్పుడు 100 కోట్లు ఇమీడియట్గా రిలీజ్ అయినాయి. సరిపోకపోతే మిగిలిన రాష్ట్ర గవర్నమెంట్ నిధులు కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తాయి. అదొకటి మీ అందరికీ తెలుసు. ఎయిమ్స్ కూడా ఇవాళ 24 crores టవర్స్ హాస్టల్ కానివ్వండి, టీచర్స్ స్టాఫ్, డాక్టర్స్కు, స్టాఫ్కు 2 టవర్స్ కూడా ఫాస్ట్గా వర్క్ నడుస్తున్నాయి. దాని మీద బేసిక్గా రివ్యూ చేసి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టడం దాని మీద కూడా రివ్యూ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇలా ఫస్ట్ సెకండ్ తర్వాత మా ఎమ్మెల్యేని సంప్రదించి ఇరిగేషన్ అధికారులు పిలిపించి మాకు ముఖ్యమైన ఈ బస్వాపూర్తో పాటు గంధమల్ల రిజర్వాయర్ అది కాలేరు కాన్స్టిట్యున్సీకి ఆగిపోతుంది. 3 మండలాలు ఇరిగేషన్ వచ్చే వాటర్, ఇంకోటి స్టేషన్ గర్భూర్కి వెళ్ళి పైకి వెళ్ళి వచ్చే
మన ఈ కెనాల్ మన దేవాదులది మన ఎవరైనా పెద్ద లీడర్ ఉండే దయాకరావు గారు అవసరం లేకుండా నీళ్లు పొలాలను చెరువుల్లో మార్చుకుంటూ తప్ప మా గుండాల మండలాన్ని నీళ్లు వదిలిపెట్టలేదు. ఒకసారి మేము అందరం పోయి కొట్లాడితే కొన్ని రోజులు నీళ్ళు వచ్చాయి. అది ఎప్పుడు నవాపేట చెరువుకెళ్ళి అది ఎప్పుడు ఆ ప్రాజెక్టు కేసీఆర్ చేసింది కాదు. దయాకరావు లేడప్పుడు తెలుగుదేశం ఉన్నాడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ దేశం ఆ నీళ్ళు వస్తలేవు మాకు. మా బతికెట్లయిందంటే మూసీ నీళ్ళు కూడా ఎక్కులేదు. అందుకనే ఈ 2 కాన్ఫరెన్స్తో పాటు బునియాది కాలువలు పూర్తి చేయడం, ఆత్మకూరు మండలంలో కూడా కొన్ని బ్రిడ్జిలు కానీ ఇవన్నీ కూడా పెట్టాం. అవన్నీ కూడా 24th రోజు ఇనాగ్రేషన్ తీసుకుంటూ ఇంకా ముఖ్యమైన విషయం చివరిగా కొలన్పాకలో ఆలేరు దాటగానే మీకు చిన్న వర్షం వస్తే స్కూటర్లు ఆటోలు బంద్, ట్రాక్టర్లు బంద్, లేడీస్ పిల్లలు పోవాలంటే భయం ఎక్కడ కొట్టుకోబోతున్నాడు. దాని మీద 15 కోట్ల రూపాయల R&B నిధులతోని నా డిపార్ట్మెంట్ కాబట్టి అక్కడ బ్రిడ్జ్తో పాటు జైన్ టెంపుల్ దాటే వరకు దాన్ని రోడ్డు వైండింగ్ చేసుకుంటూ అటు 2 మీటర్స్ 15 మీటర్స్ వైండింగ్తో పాటు స్ట్రెంథనింగ్ చేస్తున్నాం. అంటే 2 మళ్ళీ కొత్త రోడ్ వేస్తున్నాం. ఏసీ కొలన్పాక్ సెంటర్ నుంచి జైన్ టెంపుల్ వరకు సైడ్ స్ట్రీట్ లైటింగ్ పెట్టుకుంటూ ఒక టూరిజం సైట్తో పాటు అంత ఫారినర్స్ ఎక్కువ వస్తారు. మనకు ఒక కర్ణాటక మినిస్టర్ కూడా వచ్చిపోయాడు, హెల్త్ మినిస్టర్ వచ్చాడు, బోసరాజు వచ్చి దానికి 24th రోజు శంకుస్థాపన చేస్తున్నాం ఉదయం 11:30. ఇది మొదటి మా గవర్నమెంట్ వచ్చి 40 రోజులు అయింది. ఇది రైతున్నాం కాబట్టి ఎక్విప్మెంట్ కావాలి. దానికి సంబంధించి కూడా రివ్యూ చేసినప్పుడు బేసిక్గా కొద్దిగా ఫస్ట్ వీక్లో మరొకసారి ఫుల్ పెట్టి రివ్యూ పెట్టుకొని ధర్మారెడ్డి కాలువ, బునియాది గాని కాలువ, ఇక్కడ బస్వాపూర్ R&R ప్యాకేజ్ సంబంధించిన రైతులు ఆందోళన ఉన్న విషయం మీకు తెలుసు. కొండపోచమ్మకు ఒక రేటు, మల్లన్న సాగర్కు ఒక రేటు. R&R ప్యాకేజ్లో కూడా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. 18 సంవత్సరాలు దాటిన వారిని కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పి ఒక 100 మంది 90 వరకు మిగిలిపోయాను. అలాగే ఆలేరు కాన్సెన్లో 3 తండాలు వాళ్ళని కూడా ఇది చేసుకొని మన అదృష్టం ఏంటంటే మన జిల్లా మంత్రి సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి తప్పకుండా దాన్ని కూడా పరిష్కరించుకుంటూ ముఖ్యంగా యాదగిరిగుట్ట సంబంధించిన సమస్యలు గుట్టను అభివృద్ధి చేయడానికి కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులే కాకుండా కొన్ని ఎవరిని ప్రజాప్రతినిధులు ఇంత వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యే ఉన్నారని సంప్రదించకుండా అక్కడ ఉన్న ఈఓ గారు సీఎం గారి ఆదేశం మేరకు అక్కడ ఉన్న అఖిలపక్షం ఏర్పాటు చేయకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకొని వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగుతుంది. ఇలా టెంపుల్ అభివృద్ధి చేయడం కూడా భక్తులకు అన్ని వసతులు కల్పించి ఈజీగా దర్శనం చేసుకున్నట్టు ఇలా తిరుపతిలో ఆన్లైన్ పెట్టాం, టోకెన్ పెట్టాం, విఐపి దర్శనాలు పెట్టాం. తిరుపతి వరకు పై వరకు ట్యాక్సీలు పోతాయి, గుడి ముందు వరకు పోతాయి. ఇలా ఆర్టీసీ బస్సు హైదరాబాద్ బస్సు ఒక దగ్గర దిగాలి, అది కూడా చిన్న డిపో. ఆ నుంచి ఇంకో బస్సు ఎక్కాలి, అది కిలోమీటర్ వరకు తిరుగుతుంది. ఆ నుంచి నడుచుకుంటే టెంపుల్లోకి పోవాలి, లోపలికి పోవాలంటే 2 గంటల టైం పడుతుంది. ఇక్కడి నుంచి ఎక్కడ పోయి దర్శనం చేయాలి మినిమం 3 hours. హైదరాబాద్కి వెళ్ళి వస్తానికి వీడికి గంటం బావు. దాని మీద కూడా త్వరలో రివ్యూ చేయబోతున్నాం. ఎండోమెంట్ మినిస్టర్ గారు తీసుకొచ్చి ఆ తర్వాత ఆటోను అలౌ చేయాలన్నా ఇంకేం చేయాలన్నా అక్కడ ఉన్న